వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూ స్థానిక టి.బి. రోడ్డులోని మార్కెట్ యార్డ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ.పి. మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై కంది కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ నందు ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ.పి. మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము. రైతులందరూ సద్వినియోగపరచుకొని ప్రతి రైతు దళారి మాయమాటలలో పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సుఖసంతోషాలతో ఉండాలని వారు మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చెల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, కె.సి. కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వైస్ చైర్మన్ ద్వార్సల గురివిరెడ్డి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు, కౌన్సిలర్ కమాల్, అనిల్, నాయకులు నంద్యాల భార్గవ్ రెడ్డి, వద్ది బాలుడు, కామిశెట్టి బాబు, వంగల నారాయణ రెడ్డి, రసూల్ గౌస్, చల్లా రాజగోపాల్, శేఖర్, భాస్కర్, గురప్ప, రామాంజనేయులు రెడ్డి, కొర్రపాడు సుధాకర్ రెడ్డి, నాగేష్, గురివిరెడ్డి, చిన్నశెట్టి పల్లె నరసింహారెడ్డి, లక్ష్మణ్, బూతురు వెంకట్రామిరెడ్డి, కృష్ణారెడ్డి, గోపల్లె సుబ్బిరెడ్డి, రఘునాథ్ రెడ్డి, రమేష్, వెంకట్రామిరెడ్డి, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే న్యూస్. నిజం నిప్పులాంటిది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి, గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది, రైతుకు ఏదో విధమైన న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు. మళ్ళా త్వరలో శనగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బజార్లో మార్కెట్ వేతలు, దళారులు రైతు దగ్గర తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముకోవడము, వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి 100 కేజీలకు 103 కేజీలు వేసుకుంటున్నారు, 50 కేజీలకు 52 కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమమైన కొలతలు ఉండాలా, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు మనం అందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం ఇంకా నేనైతే తప్పకుండా రైతు పక్షాన పోరాడతాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వ్యవసాయదారుల కుటుంబం నారావారిపల్లిలో. ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మద్దతు ధర పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.